హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇంట్లో దోసల పిండి లేకపోయినా అప్పటికప్పుడు దోసలు తినాలనిపిస్తే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక క్విక్ రెసిపీ అండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అంటే నథింగ్ బట్ ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, అది. ఆ రవ్వని ఒక మిక్సీ జార్కి యాడ్ చేసి బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. సో మనకి చేత్తో పట్టుకుంటే బరకగా అస్సలు ఉండకూడదండి, చాలా స్మూత్ పౌడర్ లాగా మీరు గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్కి యాడ్ చేసి ఇందులోకి ఒక 1 టీ స్పూన్ గోధుమ పిండి అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఒక పావు కప్పు బాగా చిక్కగా ఫ్రెష్గా ఉన్న పెరుగు అనేది వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో పెరుగు అనేది తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేయాలనుకున్నా ఇదే మెజర్మెంట్ అండి. సో ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని కూడా గరిటె హెల్ప్ తో బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్ కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్దిగా బ్యాచెస్ వైజ్ పోసుకుంటూ రవ్వ అనేది మనకి ఉండలు కట్టకుండా చాలా స్మూత్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం పిండి అనేది రెడీ చేసుకోవాలి. సో మీరు రవ్వ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేస్తే గోధుమ పిండి క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేయాలి. అంటే మీకు మెజర్మెంట్ ఫామ్లో ఎలా చెప్పాలి అంటే, పావు కప్పు బొంబాయి రవ్వకి నేను 1 స్పూన్ గోధుమ పిండి యాడ్ చేశాను కదా, మీరు 1 ఫుల్ కప్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకుంటే 4 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి అనేది యాడ్ చేయాలి. సో రేషియో అనేది అలా కంపేర్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసేయండి. 10 మినిట్స్ తర్వాత మీరు 1/8 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా ఆరల్స్ ఈనో, ఆ రెండిట్లో మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేయండి. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకోండి. దాని మీదకి పెనం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది డ్రిజిల్ చేయండి. వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండిని ఒక గెరిటతో పెనం మీద వేసేసి నార్మల్ మనం రెగ్యులర్ దోశ ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో సో అలాగే స్ప్రెడ్ చేయండి. ఈ దోసాస్ని మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటామండి. సో ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకుని కొంచెం ఆయిల్ అనేది ఆ దోశ చుట్టూ కార్నర్స్ అండ్ సైడ్స్ కూడా డ్రిజిల్ చేయండి. సో ఒక సైడ్ మనకి బ్రౌన్ కలర్ అయ్యింది అని అనుకున్నప్పుడు అదర్ సైడ్కి ఫ్లిప్ చేసి అదర్ సైడ్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈ దోసాస్ అనేవి వేడివేడిగా మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటాయి. ఈ దోసాస్ అనేవి చాలా ఫాస్ట్గా, ఇన్స్టెంట్గా, క్విక్గా అప్పటికప్పుడు మీకు దోశ క్రేవింగ్ ఉంటే ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగా నచ్చుతాయి. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఆల్ వెరీ సూన్ విత్ అనదర్ ఎక్సైటింగ్ రెసిపీ. Till then, keep watching Passion and Fashion by Sindhu. Take care. Stay home, stay safe.